నారాయణపేట జిల్లా రైతులకు రైతు భరోసా బోనస్ ఇవ్వకుండా రుణమాఫీ చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో వేల కోట్ల రూపాయలతో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మద్దూరు మండలం కాయపల్లి పల్లెర్ల గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో అన్ని రంగాల్లో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పర్వతాలకి మద్దతుగా మాజీ మంత్రి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో రైతులను నిండా ముంచిందని మండిపడ్డారు. రేవల్లిని మండల కేంద్రం చేశామని, అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పర్వతాలను గెలిపించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.